హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకైతే ఏపీ ఎబ్సెట్ ర్యాంక్ వచ్చేసింది. ఇంక ఇప్పుడు అందరు స్టూడెంట్స్ అందరికి ఒకటే డౌట్. అన్నా ఏ కాలేజ్‌లో, ఏ బ్రాంచెస్‌లో సీట్ వస్తది? ట్యూషన్ ఫీజ్ ఎంతుంటది? లొకేషన్ ఏడుంటది? అంతా డౌట్స్ అన్నీ ఉంటాయి. సో, అందుకనే ఈ వీడియోలో మీకైతే ఒక క్లియర్ కట్ ఒక ఒక బెస్ట్ టూల్ అయితే షేర్ చేస్తా. ఆ టూల్ ఒక్కటి యూజ్ చేసుకుంటే చాలు. మీ ర్యాంక్‌కి ఎగ్జాక్ట్‌గా మీకు ఏ కాలేజెస్‌లో, ఏ బ్రాంచెస్‌లో సీట్ వస్తదో మొత్తం చూపిస్తది. సో, నేను టైమ్ వేస్ట్ చేయను. మీకైతే ఆ టూల్ ఏంది? దాని కథ ఏంది? ఎట్లా యూజ్ చేయాలో మొత్తం అయితే చూపిస్తా. ఓకే. సో, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా చాలా హెల్ప్ అయితది మీ కౌన్సెలింగ్ టైమ్‌కి అండ్ అలాగే మీ దోస్తుగాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే. సో, ఫస్ట్ అయితే ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లో ఈ కాలేజ్ ప్రిడిక్టర్ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరేం చేస్తారో తెలుసా? ఇప్పుడు మీ ర్యాంక్ వచ్చేసింది. లెట్స్ సే మీకెంత ర్యాంక్ వచ్చింది? ఒక 9000 ర్యాంక్ వచ్చిందనుకుందాం. 9878 ర్యాంక్ వచ్చేసింది. ఓకే. వచ్చేసిన తర్వాత ఆల్రెడీ పక్కన మీరు లిస్ట్ చూడొచ్చు. ఆల్రెడీ లిస్ట్ జనరేట్ అయిపోయింది. 9878 ర్యాంక్‌కి మీకు ఎక్కడెక్కడ ఏ కాలేజ్‌లో సీట్ వస్తదో అదంతా మీకొచ్చేసింది. కానీ మీరు ఇంకా దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే మీ జెండర్ ఏమన్నా మీ జెండర్ ఎంటర్ చేయండి. మీ కేటగరీ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఓసీయా, బీసీయా, బీసీడీయా, బీసీఏ అన్నీ ఎంటర్ చేయొచ్చు ఇందులో. అలాగే మీకేమైనా బ్రాంచెస్ ప్రయారిటీ ఉందా? మీకేమైనా బ్రాంచెస్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయా? లైక్ ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ అట్లేమన్నా బ్రాంచెస్ ప్రిఫరెన్స్ ఉందా? లేదు అంటే అన్ని బ్రాంచెస్ పెట్టుకోండి. మీకు అలాగే డిస్ట్రిక్ట్ ఏమన్నా ప్రిఫరెన్స్ ఉందా? అంటే నేను ఓన్లీ ఈ డిస్ట్రిక్ట్‌లోనే చదువుకుందాం అనుకుంటున్నా. బయటికి ఎళ్ళకూడదు అనుకుంటున్నా. సో, అలా ఏమన్నా ఉంటే మీకు ఆ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ రీజియన్ సెలెక్ట్ చేయండి. మీది ఎస్‌వి రీజియనా? ఏయూ రీజియనా? ఓకే. ఎస్‌వియువా? లేదా ఏయూనా? నేనిక్కడ ఏయూ రీజియన్ సెలెక్ట్ చేషిన. అలాగే మీరు ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ చూడాలనుకుంటున్నారా? సెకండ్ ఫేజ్ కట్ ఆఫ్ చూడాలనుకుంటున్నారా? థర్డ్ ఫేజ్ కట్ ఆఫ్ చూడాలనుకుంటున్నారా? అంటే ఫైనల్ ఫేజ్ కట్ ఆఫ్ చూడాలనుకుంటున్నారా? చూడొచ్చిక్కడ. సో, ఫేజ్ 1 అయితే మీరు సెలెక్ట్ జేసుకొని, ఇక్కడ మీరైతే చూడొచ్చనమాట. ఇక్కడ యాక్చువల్‌గా ఫైనల్ ఫేజ్ కట్ ఆఫ్స్ అయితే మనకి 2024 డేటా ప్రకారం జూసుకుంటే, ఓన్లీ ఫైనల్ ఫేజ్ కట్ ఆఫ్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఓకే. అండ్ 2025 డేటా ఇంకా ఆఫిషియల్‌గా అయితే రిలీజ్ జేయలేదు. ఆఫిషియల్‌గా రిలీజ్ జేసినప్పుడు మీకైతే వెబ్‌సైట్‌లో అప్డేట్ జేస్తా. బట్ ప్రెజెంట్ అయితే మీకు 2024 డేటా ప్రకారం మీ ర్యాంక్‌కి ఏ కాలేజెస్‌లో, ఏ బ్రాంచ్ ఇక్కడ చూడొచ్చు. ఇగో మీరిచ్చిన ఎంటర్ చేసిన డీటెయిల్స్ బట్టి మీరు చూడొచ్చిక్కడ. ఇగో అనిల్ నీరుకొండలో మీకు సీఎస్‌సి అండ్ మ్యాథమెటిక్స్ అయితే వస్తుంది. అది రీజియన్ ఏయూ. అలాగే క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి మీకు 9878 ఉంది. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ చూపిస్తది. అఫిలియేటెడ్ టు విచ్ యూనివర్సిటీ చూపిస్తది. అండ్ అలాగే ఫీజ్ ఎంతో కూడా చూపిస్తది మీకు. ఓకే. సో, అలా మీకు ఏ కాలేజెస్‌లో ఏ బ్రాంచెస్ వస్తున్నాయి, లొకేషన్ ఏంటి, క్లోజింగ్ ర్యాంక్ ఎంతుండే లాస్ట్ ఇయర్ అండ్ అలాగే మీకు ఏ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ ఉందో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా లిస్ట్ అంతా కూడా మీకైతే ఇక్కడ క్లియర్‌గా చూపిస్తది. ఓకే. సో, ఇలా మీకైతే ఒక క్లారిటీ వచ్చేస్తది. ఇప్పుడు మీ ర్యాంక్‌కి ఏ బ్రాంచెస్, ఏ కాలేజెస్‌లో, ఏ బ్రాంచెస్‌లో ఎక్కడెక్కడ సీట్‌లొస్తున్నాయో ఒక క్లారిటీ అయితే వస్తది ఇప్పుడు మీకు. ఓకే. సో, మీరేం చేయొచ్చు అంటే గుడ్ థింగ్ ఈస్ మీరిక్కడ ఈ పీడీఎఫ్ అనే ఆప్షన్ ఉందా? దీని మీద క్లిక్ చేయండి. ఓకే. అదేం చేస్తదంటే మొత్తం ఇప్పటి వరకు ఈ లిస్ట్ అంతా కూడా ఒక పీడీఎఫ్ లాగా అయితే డౌన్‌లోడ్ చేస్తది. మీకు చూపిస్తాం. ఓకే. ఇగో పీడీఎఫ్ లాగా అయితే డౌన్‌లోడ్ అయిపోయింది. ఓకే. సో, మీరు ఈ పీడీఎఫ్‌ని మీరేం చేయొచ్చు అంటే ఫర్దర్‌గా మీరైతే మీ కౌన్సెలింగ్ టైమ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సొస్తది మీరు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఈ లిస్ట్ మీరు దానికి యూజ్ చేసుకోవచ్చనమాట. చాలా చాలా హెల్ప్ అయితది మీకు. ఓకే. సో, ఇందులో గూడా మీకు ప్రాపర్‌గా ఇన్‌స్టిట్యూట్ నేమ్ ఉంటుంది. అలాగే ప్లేస్ ఉంటుంది. బ్రాంచ్ అలాగే ఏ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ ఉంది. క్లోజింగ్ ర్యాంక్, ఫీజ్ ఎంతుంది, ఇన్‌స్టిట్యూట్ కోడ్ ఇంకా బ్రాంచ్ కోడ్ గూడా ఇందులో ఈ పీడీఎఫ్‌లో అయితే వచ్చేస్తది మీకు. సో, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా చాలా ఈజీ అనమాట. సో, ఇలా అయితే ఈ టూల్ మీకు మొత్తం మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తది. మీకు ఏ కాలేజ్, ఏ బ్రాంచ్ వస్తదో అవన్నీ డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయన్నమాట. సో, పక్కా యూజ్ చేసుకోండి. దీని లింక్ నా డిస్క్రిప్షన్ అంటే మన ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే యాడ్ చేసి పెడతా. అండ్ అలాగే ఈ వెబ్‌సైట్‌లో మీకు మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి. ఓకే. లైక్ మీకు ఒకవేళ బ్రాంచ్ స్పెసిఫిక్ అంటే మీకు ఓన్లీ సీఎస్‌సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ర్యాంక్ ఎంటర్ చేషిన. జెండర్ సరే కేటగరీ ఫైనల్ ఫేజే పెడుతున్నా. అండ్ ఇక్కడ ఎస్‌వియు రీజియన్ సెలెక్ట్ చేషిన. సెలెక్ట్ చేషిన తర్వాత ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు నాకు ఓన్లీ సీఎస్‌సి నేను ఓన్లీ సీఎస్‌సి, ఐటీ, ఏఐఎం, సీఎస్ఎం, సీఎస్‌టి, సీఎస్ఏ అలాగే ఈసీఈ. ఓన్లీ వీటిలో మాత్రమే నాకు గావాలి. ఈ ఆర్డర్‌లోనే నాకు ప్రిఫరెన్స్ ఉంది బ్రాంచెస్‌ది. సో, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసే ప్రకారం కింద మీరు చూడొచ్చు. ఆ ప్రయారిటీ ఆర్డర్ అయితే మీకు సెలెక్ట్ అయిపోతది కింద. ఓకే. సో, మీకు ఓన్లీ ఇందులో మాత్రమే సీట్ కావాలనుకోండి. సో, అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని జనరేట్ వెబ్ ఆప్షన్స్ కొట్టిండ్రనుకోండి. ఇప్పుడు ఏం చేస్తదంటే అది మీ ర్యాంక్ ప్రకారం
ఓకే. మీ ఆ ర్యాంక్ ఏదైతే ర్యాంక్ ఎంటర్ జేషిండ్రో దాని ప్రకారం మీకైతే ఆ కాలేజ్ ఏదైతే మీరు బ్రాంచెస్ సెలెక్ట్ జేసారో, ఆ సెలెక్ట్ చేసిన ప్రిఫరెన్స్ ఆర్డర్ బట్టి, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ బట్టి మీకైతే ఈ లిస్ట్ ఇచ్చేస్తాయి చూడొచ్చు మీరు. సో, మీకెక్కడెక్కడ ఏ కాలేజ్‌లో ఆ బ్రాంచెస్ వస్తున్నాయి. మొత్తం ఆ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అంతా జనరేట్ చేసేస్తది. ఇది గూడా మీరేం జేయొచ్చు అంటే ఇగో ఇక్కడ పైన మీకు పీడీఎఫ్ అని ఆప్షన్ ఉంటది గదా! ఈ పీడీఎఫ్ లాగా మీరు దీని మీద క్లిక్ చేయండి. ఆ పీడీఎఫ్ అయితే మీకు డౌన్‌లోడ్ అయిపోతది. సో, ఆ పీడీఎఫ్ మీరు ఒక్కసారి ఓపెన్ చేసుకున్నారనుకోండి, అందులో మీకు క్లియర్ కట్‌గా మీ ర్యాంక్‌కి తగ్గట్టుగా ఇగో మీ సెలెక్టెడ్ బ్రాంచెస్ అయితే ఇవి. ఇగో పైన ఇగో సెలెక్టెడ్ బ్రాంచెస్ చూపిస్తది. సో, మీరు సెలెక్ట్ చేసిన బ్రాంచెస్ ఈ ర్యాంక్‌కి ప్రకారం మీకు ఎక్కడెక్కడ ఎందులో వస్తది, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, మొత్తం ఆ వెబ్ ఆప్షన్స్ లిస్టే జనరేట్ చేసేస్తదనమాట ఇందులో అయితే. సో, చాలా చాలా హెల్ప్ అయితది. సో, మీ వెబ్ ఆప్షన్స్ కోసమే క్రియేట్ చేసిన టూల్. కంప్లీట్‌లీ ఫ్రీ టూల్ అనమాట. సో, ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా వేరే వేరే ఆప్షన్స్ గూడా ఉన్నాయి. మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. మీ వెబ్ ఆప్షన్స్‌కి, కౌన్సెలింగ్‌కి చాలా చాలా హెల్ప్ అయితది. సో, అగైన్ లింక్ డిస్క్రిప్షన్‌లో యాడ్ జేసి పెడతా. చూసుకోండి. అండ్ ఇంకా వేరేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్‌గా వి విల్ ట్రై టు హెల్ప్ యూ ఔట్. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఇంకా కొన్ని రోజుల్లో స్టార్ట్ అయిపోతది. ఏపీ ఎఫ్‌సెట్ కౌన్సెలింగ్ ఇంకో 1 వీక్‌లో స్టార్ట్ అయిపోతది. సో, కౌన్సెలింగ్‌కి రిలేటెడ్ ఏమున్నా గూడా మన ఛానెల్‌లో కవర్ చేస్తూ ఉంటాం. సో, స్టే ట్యూన్ టు అవర్ ఛానెల్. మీకు ఇక్కడే మొత్తం కౌన్సెలింగ్‌కి రిలేటెడ్ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. ఓకే. సో, థాట్స్ ఇట్ గైస్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. పక్కా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. చాలా మందికి హెల్ప్ అయితది. చాలా మంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఓకే. సరే అంతే ఇంక. టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.